దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? పొద్దున్న లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన చాలా ప్రాముఖ్యమైనది. మీ అందరూ కూడా దేవునితో గడపాలి, దేవునితో నడవాలి, ఆయన్ని ప్రేమించాలి. మీ అందరికీ ఫస్ట్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి ప్రొద్దున సాయంత్రం లైవ్, చక్కటి షార్ట్ మెసేజ్లు, పాటలు ఇవన్నీ కూడా బలం పొందటకు. అమ్మ, ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఎలాంటి బాధలో ఉన్నారో సహోదరుడా. ఒకవేళ చెయ్యని నేరం నీ మీద పడ్డదా, నిందలతో, గాయాలతో, అవమానాలతో, రోగాలండి, మానసిక ఒత్తిళ్ళండి, అప్పుల బాధ అండి, పిల్లలు మరి ఎగ్జామ్స్ రిజల్ట్ రావడం, చదువుకోవడం, నెక్స్ట్ సీజన్లో హాస్పిటల్, ఎన్ని సమస్యలు మనిషికి ఉంటాయి. దేవుని బిడ్డలకి ఎన్నో ఉంటాయి. కానీ మీ అందరికీ ప్రేమ కలిగిన దేవుడు సహాయం చేయడానికి ఎప్పుడు వెనక్కిపోడు. ఆయన కృప చూపే దేవుడు. ఇంకా ప్రభువుని రక్షకునిగా నేను అంగీకరించలేదు అన్నవారు, ఇదే రక్షణ దినం. యేసుని హృదయంలో చేర్చుకుంటే పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోకం నీకుంటుంది. ఈ లోకంలో కూడా ఆయన తండ్రిగా ఉంటాడు. ఆయన రక్తంలో నీ పాపాలు కడగబడితే చాలు. ఈరోజు అలసిపోయిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో ఉన్న దేవుడు నీకున్నాడు. ఒక్క మాట నేను చదువుతున్నాను. 146 కీర్తన 7వ వచనం. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆహారం దయచేయను, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయను. బాధపడు వారికి న్యాయం, ఆకలి కొనడానికి ఆహారం, బంధింపబడిన వారిని విడుదల. ఎవరండి చేసేది? దేవుడట. ఎంత మంచి మాట అండి. ఆకలి, ఆత్మీయ ఆకలి, వాక్యం కొరకు ఆకలి, ఖచ్చితంగా ఆహారం, మంచి పుష్టికరమైన వాక్యం. ఒకవేళ నీ ఇంట్లో ఆర్థికంగా ఆకలితో తీర్చే దేవుడు, బాధింపబడి వారికి న్యాయము తీర్చే దేవుడు, బాధపడుతున్న వారు అన్యాయంగా న్యాయము తీరుస్తాడు. వింటున్నారా? బంధించబడిన వారిని విడుదల చేసే దేవుడు. అప్పులతో, ఆర్థిక సమస్యలతో, పాపముతో, నిందలతో, రోగాలతో, వ్యాధులతో, ఇరుకులతో బంధించబడి ఉన్నావా? విడుదల. వింటున్నారు? ఎంత మంచి వాగ్దానం అండి. ఆయనే అట చేసేది. నాకు ఆ మాట ఈరోజు చదువుతున్నప్పుడు నా హృదయంలో ఒకలాంటి ధైర్యం, బలం కలిగింది. మీకు ఎలా కలిగింది? నేనైతే బలంతో ఈ మాట చెప్తున్నాను. కాబట్టి దేవుడు బాధింపబడుతున్న నీకు న్యాయమును, బంధకముల నుంచి విడుదలను, అంతేకాక అన్ని విధాలుగా నీకు సహాయం చేస్తానంటున్నాడు వాగ్దానం. బాధింపబడుతున్న వారికి, బలహీనపడుతున్న వారికి, కృంగిపోతున్న వారికి, అన్యాయం అనుభవిస్తున్న వారికి బాధింపబడుతున్న నీకు న్యాయమును, బంధింపబడిన నీకు విడుదలను, అంతేకాకుండా బంధకము నుండే కాకుండా అన్ని విధాల సహాయం చేయబోతున్నాను, చేయుదును అని అన్నాడు. బంధింపబడిన వారు, బాధపడేవారు, సహాయం కోరేవారిని దేవుడు సహాయం అందిస్తాడు. కాబట్టి ఏ విషయంలో దిగులు పడకండి. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి బాగా ప్రార్థన చేయండి. ఈ మూడిట్లో ఏది నీ జీవితంలో ఒక 3 ఉన్నా. అందుకే మరీ నేను చెప్తున్నాను, బాధ నుండి, బంధకము నుండి, ఆర్థిక సమస్య నుండి విడుదల దయచేసేదని ఈరోజు వాగ్దానం. వింటున్నారా? గట్టిగా ప్రార్థన చేయండి. ఆ వాగ్దానం ఎత్తిపట్టి అందరి జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం ఇచ్చున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగ వ్యాధి ఉన్న వారికి విడుదల, స్వస్థత, అప్పుల భారం, ఆర్థిక భారం, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు, అయ్యా గలిబిలులు, చికాకులు, గొడవలు, కోర్టు కేసులు, ఆర్థికమైన బంధకములు, అంతేకాక ప్రభా వారి బంధకాలు, భూ సంబంధమైనవి నా తండ్రి, ఎవరెవరు ఏ కట్లతో ఉన్నారు ఇక్కడ ఇతర దేశాల విడుదల కలగాల. ఇతర దేశాలు మా ప్రియులందరూ కాపాడి వారిని భద్రపరిచి వారి సమస్యలు తీసి అక్కడ రక్షణని, ఉజ్జీవాన్ని మీరు దయచేయండి. భారతదేశ ప్రజల్ని కాపాడి చీకటి నాయన భయంకరమైనటువంటి రక్తపాతాలు, మారణ హోమాలు అయ్యా ఆవరిస్తుండగా కాపాడమని, భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశ ప్రజలందరికీ క్షేమమును, విడుదలను, రక్షణను మీరు దయచేయమని అడుగుతున్నాను. దైవజనులు వారి బిడ్డల్ని కంచె వేసి కాబట్టి శత్రువుల చేతుల నుంచి విడిపించి సంఘాల్లో, సేవకుల్లో ఐక్యతని, ఉజ్జీవాన్ని, జాషువా జనరేషన్, అపోస్తుల సేవ, ఎస్తేర్ బృందాలు, ఎవరు సైన్యం లేచుటకు సాయం చేయండి. ఈరోజు ఎవరు ఏ రోగ బాధ, చింతలున్న విడుదల. ఇదిగో ప్రభా, మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ శుభము కలుగును గాక. బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తున్న వారు గొప్పవారు కావాలి. కల్వరి మినిస్ట్రీ బంధకం నుండి, బాధపరిచే మనుషుల నుండి, అంతేకాక అనేక ఆత్మీయంగా, మానసికంగా విడుదల మీరు మాకు అనుగ్రహించి అందరిపై కృప, క్షేమం కలుగును గాక అని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీకోసం లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా దేవుడు మనకిచ్చిన చక్కటి మాటని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. అద్భుతంగా 9, 10, 11 3 దినాలు
కల్వరి ఉజ్జీవ సభలు బెల్లంపల్లిలో ఎక్కడి నుంచి వచ్చినా అకామిడేషన్, మీకు ఫ్రీ మీల్స్, భోజనాలు, కార్యక్రమాలు, మంచి ఉపదేశం, ఆరాధన, కూడి 3 దినాలు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మన యొక్క పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ అందరికీ పరిచయం చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.